మీకు 24,000 కోట్లు రావాలి. ఎవరో ఆపేరు. మీరు ఒప్పుకుంటారా? మీరు తట్టుకోగలరా? ఇది భారత్లో ఉండే ఎన్జిఓల పరిస్థితి. కాబట్టి మీకు ఈ నీట్ మూమెంట్ అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఇది ఆగస్టు దాకా కూడా, నా లెక్కలో ఇండిపెండెన్స్ డే దాకా కూడా కొనసాగుతుంది. ఎన్ని డిమాండ్స్ పెట్టినా, ప్రభుత్వము ఏ స్థాయిలో దీని మీద యాక్షన్ తీసుకున్నా వీళ్ళ పోరాటాలు అనేవి ఆగవండి. అంటే ఒక ఖతార్ అనండి, బంగ్లాదేశ్, కెనడా, ఇక్కడ నుంచి వీళ్ళు తినడానికి పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, కూల్ డ్రింకులు, దీనికి సంబంధించిన ఫండింగ్ వచ్చేంత కాలము కూడా ఈ విద్యార్థుల పేరు మీద ఉండే రౌడీ మూకలు ఈ ఆందోళన అనే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ ఒక్క విషయం నేను చెప్పగలను, ఇది మోదీకి, అమిత్ షాకు చాలా పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, కిసాన్ ఆందోళన అన్నప్పుడు పంజాబ్, హర్యానా రైతులు వీళ్ళు ఢిల్లీకి బయటే ఆపగలిగారు, సరౌండింగ్స్ వద్దే ఆపగలిగారు. కానీ ఇప్పుడు ఈ బొద్దింకలు ఏకంగా జంతర్ మంతర్ దాకా వచ్చేసారు. పార్లమెంట్ ఆవరణ అక్కడ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీరు వీళ్లను తరిమి వేయడము, ఈ మూమెంట్ను ఆపడము ఎంత కష్టం. అంటే మీకు యావత్తు ప్రపంచము ఇవాళ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఇప్పుడు షబనా ఆజ్మీ అనబడే ఒక నటి, ప్రముఖ నటి, ఈవిడ వస్తున్నారు. వచ్చి అయ్యో విద్యార్థుల విషయంలో పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా, ఎందుకు మాట్లాడతారండి? ఆలోచించండి. అంటే మిజువాన్ వెల్ఫేర్ సొసైటీ అని ఈవిడికి ఒక ఫౌండేషన్ ఉందండి. అంటే వాళ్ళ నాన్నగారు ప్రముఖ కవి కైఫీ ఆజ్మీ అంట, చాలా గొప్ప కవి. ఆయన తన ఊరి పేరు మీద, మిజ్వాన్ అంటే ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామం, అక్కడ ఆయన పుట్టారు, దాని పేరు మీద ఒక వెల్ఫేర్ సొసైటీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈవిడ షబనా ఆజ్మీ రన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము కూడా 5 కోట్ల రూపాయలు ఈవిడికి డొనేషన్స్ వస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే, మీరు నేను ఒక 100 మందికి అన్నదానము చెయ్యాలి అని అనుకున్నాము అనుకోండి, ఏం చేస్తామండి? మన దగ్గర ఉండే డబ్బుని ఖర్చు పెట్టి అన్నదానం చేస్తాం. ఇక ఆలయము కట్టాలి, నా దగ్గర ఉన్న డబ్బు నేను ఖర్చు పెడతాను, అయిపోతే మిత్రులను అడుగుతాను, అంతే కదండి. మీరు నేను చేసే పని ఇదే. వీళ్ళు అలా ఉండదండి. ముంబైలో ఈవిడికి 60 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. కానీ ఈవిడ ఏం చేస్తారు? నాది ఒక వెల్ఫేర్ సొసైటీ, సో సమాజము కోసం నేను మంచి చేస్తున్నాను, మీరందరూ విరాళాలు ఇవ్వండి అని డొనేషన్లు వసూలు చేస్తారు. ఇప్పుడు ఈయన సల్మాన్ ఖాన్ గారు, ఈయన కూడా ఇది చాలా దారుణం. దేశంలో ఘోరాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో తెలియదు. సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ అంటారు దీన్నే. ద బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్, పేర్లు చూడండి, ద బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్, సల్మాన్ ఖాన్ ఫౌండేషన్. మీకు ఏకంగా వీళ్ళు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారండి. ఒక నటుడు సంవత్సరానికి 600 కోట్లు ఖర్చు పెడితే ఫండింగ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో ఊహించండి. ఇందులో ఒక మొత్తము పాకిస్తాన్కి వెళ్తుంది. అక్కడ పేదరికము, అక్కడ యువత ఏమీ లేదు. ఇతనికి థ్రెట్ ఉందండి. విషు గ్యాంగ్ వాళ్ళు ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన సెక్యూరిటీ కోసరము, తన ప్రొటెక్షన్ కోసరము ఇంతంతలాగా డబ్బు వీళ్ళు ఖర్చు పెడతారు. వీళ్ళ డబ్బు తీయరండి, వీళ్ళ డబ్బు ఎప్పుడు సేఫ్గా ఉంటుంది. ప్రజలకు ఇలాగా వెల్ఫేర్ స్కీములు, మేము ఇవి చేస్తున్నాము, అవి చేస్తున్నాము, విరాళాలు ఇవ్వండి, ఇది వీళ్ళ మోడస్ ఆపరెంటి. ఇప్పుడు యువరాజ్ సింగ్ వి క్యాన్ ఫౌండేషన్ చెప్తున్నాక పేర్లు చూడండి. యువరాజ్ సింగ్ ఫౌండేషన్ మొత్తము సిక్కు విద్యార్థులు, క్యాన్సర్ పేషెంట్స్, సో వీళ్ళ కోసరము మేము ఎన్నో పనులు చేస్తున్నామని చెప్పి ఈ ఖాళిస్తాన్ మూమెంట్ వాళ్ళు కెనడా నుంచి ఫండింగ్ వస్తుంది. అంటే అక్కడ ఓటు బ్యాంకును సాధించుకోవడానికి ఇలాంటి ఎన్జిఓస్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మొత్తము చూశారనుకోండి, 24,000 కోట్లకు పైగా వీళ్ళకి విదేశాల్లో నుంచి ఫండింగ్ వస్తుంది. సో కాబట్టి వీళ్ళ పొట్టన కొట్టడమే కదా మోదీ చేస్తున్నది. ఏంటండి, మొత్తం ఈ ఫండింగ్ని ఆపేయడం. వీళ్ళు తట్టుకోగలరా? ఇంపాసిబుల్ అండి. నీట్ అనేది ఒక కారణమే. ఇది చాలా పెద్ద లెవెల్లో జరుగుతున్న కుట్ర. మనము కుట్ర అంటున్నాము, వాళ్ళకి వాళ్ళ మీద చేస్తున్న కుట్ర. భారత ప్రభుత్వము చేస్తున్న చాలా పెద్ద ఆపరేషన్.
ఇది 70 మంది బొద్దింకలను పట్టుకున్నారు అన్నాను చూసారా. చూడండి ఎలా ఉందంటే, మీకు ఏప్రిల్ నెల 2వ తారీఖు బంగ్లాదేశ్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారండి. అంటే అప్పుడే ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు అక్కడ ఉండే మీకు సిఐఏ అనండి, ఐఎస్ఐ వాళ్ళు. సో మనము జూలైలో పెద్ద పెద్ద పోరాటాలు చెయ్యాలి, బంగ్లాదేశ్లో జరిగిందే రిపీట్ అవ్వాలి అని బంగ్లాదేశ్లోనే ఏప్రిల్ నెల వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. తరువాత చూశారు అనుకోండి, ఢిల్లీలో జూన్ 27 అప్పుడు మళ్ళీ ఎలా చెయ్యాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, బృందా కరత్ వీళ్ళందరూ కూర్చొని ఈ కాక్రోచ్ జనతా పార్టీతో కూర్చొని ఏం చెయ్యాలి అంటే ఇది ఫైనల్గా హింసకు దారి తీయాలండి. ఇప్పుడు వీళ్ళు పిజ్జాలు తింటూ బర్గర్లు తింటూ అక్కడ కూర్చున్నారనుకోండి, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, పోలీసుల మీద దాడులు చెయ్యాలి, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసము చెయ్యాలి. ఇప్పుడు ఒక విద్యార్థి పోలీస్ వ్యాన్ని ఆపుతున్నట్టుగా ఒక ఫోటో, ఫేమస్ ఫోటో మీరు యావత్ వరల్డ్ లెవెల్లో ఉండే సోషల్ మీడియాలో చూడండి, ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా, ఫేస్బుక్, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉన్నారో అందరూ ఆ ఫోటోని పెడుతున్నారు. అంటే ఒకే ప్లానింగ్తో అండి. అర్థం ఏమిటి, 150 కోట్లు వీళ్ళ కోసం వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. వరల్డ్ లెవెల్లో భారత్లో స్టూడెంట్స్ ఎంత పెద్ద ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లాడు ఉన్నాడు, వాడు బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చొని చదువుకుంటాడు. రోడ్ల మీదకి వచ్చి రౌడీ మూకల్లాగా రాళ్ళు తీసుకొని పోలీస్ వ్యాన్ల మీద విసురుతావా, పోలీసులను కొడతావా? చదువుకునే పిల్లాడు ఈ పని చేస్తాడా చెప్పండి. సో ఇప్పుడు ఈ ఫోటోని పెట్టుకొని స్టూడెంట్స్ తిరగబడ్డారు. భారత్లో ఒక కొత్త విప్లవము స్టార్ట్ అయ్యింది. ఇది సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఈ పోరాటము కొనసాగింది. ఇదే నేను ఆలోచించింది. కాబట్టి ఆగస్టు 15 వరకు కూడా ఈ పోరాటాన్ని వీళ్ళు ఇలా కొనసాగిస్తూనే ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర మరి అమిత్ షా తీసుకున్న యాక్షన్స్ ఏకంగా 67 కంపెనీస్, సిఆర్పిఎఫ్ జవాన్లు 67 యూనిట్స్ ఇవాళ ఢిల్లీ మొత్తము కూడా వచ్చారంటే ఒక గవర్నమెంట్, అది భారత్ లాంటి దేశంలో మీకు ఇలాంటి బొద్దింకలు వచ్చే హడావిడి చేస్తే తొక్కేస్తారు కదండి, షూ కింద నలిగిపోతాయి కదా. వీళ్ళకి తెలియదా, మాకు అమెరికా ఉంది, బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, కెనడా నుంచి మాకు ఫండింగ్, ఓ రెచ్చిపోతున్నారు. అవుతుందా, కుదురుతుందా? తొక్కేస్తారు. అదే జరుగుతుంది. ఇవాళ మొత్తం కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకొచ్చారండి. ఎక్కడైనా డౌట్ వస్తే మొత్తం ఆ గ్యాంగ్ని తీసుకువెళ్ళి వీళ్ళు జైల్లో పెట్టేస్తారు. బయటికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మీరు కాశ్మీర్లో చూసారనుకోండి, ఒక పిల్లవాడు ఒక రాయి విసరలేడండి. అమిత్ షా ఎంత పవర్ఫుల్ నాయకుడు అంటే ఒక రాయి కూడా ఎవరు విసరలేరు. ఎక్కడ కాశ్మీర్లో చెప్తున్నాను, ఇంపాసిబుల్. ఏంటి, అలాంటి చట్టాలు ఉంటాయి. మీకు ఒకేసారి దెబ్బ కొట్టారు అంటే వీడు ఎవడూ బతకడు. అయినా కూడా లాంగ్ రోప్ ఇచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళు ఇంతంత ఫండింగ్ ఆగిపోయేటప్పటికి ఈ ఫౌండేషన్స్, ఈ సినిమా నటులు, క్రికెట్ ప్లేయర్స్ వీళ్లకు డబ్బు రావడం లేదు అన్న వెంటనే వరల్డ్ లెవెల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఎమర్జెన్సీ మీటింగ్స్. మొన్నటికి మొన్న జూలై 23 శ్రీలంకలో మీటింగ్ అండి. 100 మంది కలిసి భారత్లో ఎలాగ మన ఫండింగ్ని మోదీ ఆపేస్తున్నాడు. ఈ మోదీ ఉండగా జరగదు. అంటే భారత్ అనే అతి పెద్ద మార్కెట్ మాకు కావాలి, మైనస్ మోదీ. ఇతను ఉన్నాడు అంటే జరగదు. ఇతనితో వీళ్ళు నెగోసియేషన్స్ అనేవి చెయ్యలేరు. అమెరికా, యూరోప్కి కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుంటామండి, ఇతను లేకుండా. అంటే ఒక మొక్కజొన్న అండి, దాన్ని భారత్లో అమ్మాలి అంటున్నారు. అమెరికాలో మీకు మనుషులు తినరండి, దానిని సూపర్ మార్కెట్లో అమ్మాలి అంటున్నారు. మనం ఒప్పుకుంటామా? లైఫ్ బాయ్ అని ఒక సోప్ అండి, యూరోప్లో కుక్కలు స్నానం చేయించడానికి వాడతారు, ఇక్కడ మన ఇండియాలో భారతీయులు వాడతారు. అది వాళ్ళ లెక్క. దానిని ఆపితే ఇంత కోపము, ఇన్ని గొడవలు అంటే మనం ఒప్పుకుంటామా? మీరు చెప్పండి. కాబట్టి ఇదంతా ఒక పెద్ద స్కామ్ అండి, ఒక కుట్ర. దీనిని మనం ఎలా ఆపాలి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.